చేయట్లేదు అనేది. సరే, అది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయంటే కాదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలామంది మీడియాలోనే మాట్లాడిన బైట్స్ కూడా మనం చూసాం, విన్నాం. ఒక మంత్రి కూడా మా దగ్గరికి రావట్లేదు, కనీసం 9 మంది ఎమ్మెల్యేలని అక్కడ నుంచి గెలిపించుకుంటే 9 మందిని కూడా కాపాడుకునే ప్రయత్నాలు వాళ్ళు చేయట్లేదు అనేది మనమే చూస్తున్నాం. కాబట్టి నిజంగా ఏం జరుగుతుంది ఇక్కడ? ముందుగా విజిత గారు, మీకు ప్యానల్ మిత్రులకు, వీక్షకులకు నమస్కారాలు. ఈ ఫ్లడ్స్ అన్నది వాళ్ళ కొత్త కాదు. సమైక్యాంధ్రలో 77లో మీరు పుట్టిరో లేదు అప్పుడు చాలామంది, ఎంతమంది పుట్టిరో నాకు తెలియదు. ఏమన్నా ఉంటే మన రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఉండొచ్చు, చిన్నపిల్ల 77లో. అవనిగడ్డ దివిసీమ, అప్పుడు మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాం. 77 జనవరి డిసెంబర్లో ఎంత చాలా భయంకరమైన తుఫాన్ వచ్చింది. అది 100 మంది పోయారు. అప్పుడు ఎవరు జలగమంగళరావు గారు ముఖ్యమంత్రి, ఆయన టర్మ్ అయిపోయే టైంకి వచ్చింది. చాలా అంటే చాలా భయంకరమైన ఇది. అట్లా ఇక్కడ వీళ్ళు వాళ్ళ మీద బురద, వీళ్ళ మీద బురద కాదు. ఇక్కడ గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో అటర్లీ ఫెయిల్యూర్. ఎక్కడ అంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు ఏం చేయలేరు. అక్కడ ఇక్కడ జిల్లా కలెక్టరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేటు, ఆయన కింద 53 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఇది ఆర్గనైజ్ చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ది. జిల్లా కలెక్టర్ చేయాల్సిందే ఇది. ఇక్కడ ఎవరో వాళ్ళు వస్తారు, మినిస్టర్లు వచ్చి ఎమ్మెల్యేలు చేసేది కాదు. జిల్లా కలెక్టర్ ఎందుకు విఫలమవుతున్నాడు? ఆయన యంత్రాంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించారు. తెలుగుదేశము, టీఆర్ఎస్. ఎప్పుడైతే విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కొంత, బీఆర్ తెలుగుదేశం కొంత, ఇది కొంత. ఇప్పుడు ఖమ్మంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? దాదాపు 1000 జిల్లాలు మినిమం ఉంటాయి, 1000 గ్రామాలు ఉంటాయి. 1000 గ్రామాలల్లో 3000 మంది గ్రామాధికారులు ఉండేది, ఒక 10,000 మంది గ్రామ సహాయకులు ఉండేది. వినరా? ఇంతమంది వాళ్ళు ఏం చేసేది? ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిపించి రెవెన్యూలో, ఇప్పుడు ఎక్కడ కానీ ఎలక్షన్ కానీ, ఈ సెన్సస్ కానీ, ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, ఇవన్నిట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, కలెక్టర్ ఇస్ ది హెడ్ ఆఫ్ ది డిస్ట్రిక్టు. ఆయన చేతిలో ఫుల్ పవర్స్ ఉంటాయి, ఆయన ఆర్గనైజ్ చేసుకోవాలి. అది ఇక్కడ వైఫల్యం ఏదైతే ఉందో జిల్లా కలెక్టర్ అందాక ఆయనదే ప్రధాన పాత్ర. దాని మీద వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోండు, ఒకళ్ళు షో పుటాప్లు చేయడము, ట్వీట్లు పెట్టడం, అవన్నీ మీనింగ్లెస్. అది ఇక్కడ జిల్లా యంత్రాంగం విఫలమైంది ఆదుకోవడంలో. కలెక్టర్ ఏం చేయాలి? కాలేజీలు ఉంటాయి, స్కూళ్ళు ఉంటాయి, హాస్టళ్ళు ఉంటాయి, ఇవన్నిట్లా షెల్టర్ రూమ్స్ పెట్టేయాలి. షెల్టర్ రూమ్స్ పెట్టి వీళ్ళందరినీ ఇమ్మీడియట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి ఫుడ్ అవన్నీ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయినరా? 2000లో హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా, అప్పుడు మేము జిహెచ్ఎంసీకి, అర్బన్ ల్యాండ్ సీలింగ్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటే, మేము అందరం కూడా మళ్ళీ ఇక్కడ ఈ శంకర్మాటు అదేదో కుంట బతుకమ్మ, మన దాన్ని బతుకమ్మ కుంట కాకుండా ఇక్కడ మన నల్లకుంట ఇవన్నీ కూడా అప్పుడు చాలా మునిగిపోయినాయి స్లమ్ములు. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి షెల్టర్ రూమ్స్లలో పెట్టేసి ఫుడ్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఏంటంటే కలెక్టర్ కూడా ఇక్కడ ఆయనది సగం ఉండొచ్చు వైఫల్యం, ఆయనకు సిబ్బంది కొరత సగం వైఫల్యం. ఎప్పుడే కానీ గత ప్రభుత్వాలు ఏదైతే ఉందో 1977 దాకా ఏదైతే ఉందో యంత్రాంగం కరెక్ట్ నడిచింది. ఎందుకంటే సరిపోను సిబ్బంది ఉన్నారు, తాలూకా సిస్టమ్ ఉన్నది, తహసీల్దార్ కంట్రోలింగ్ ఫుల్ ఉంటుండే, తర్వాత ఆర్డీఓలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండే. ఇప్పుడు ఏమైపోయింది? ఈ గవర్నమెంట్ రాను 1 by 1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ మొత్తం నిర్వీర్యం చేసేసి ఒక వెల్ఫేర్ గవర్నమెంట్ కాకుండా ఇది కమర్షియల్ గవర్నమెంట్ అయింది. ఎంతసేపు 1948లో ఎంత సిబ్బంది ఉన్నారు, జనాభా ఎంత ఉన్నది, ఈరోజు జనాభా ఎంత ఉన్నది, సిబ్బంది ఎంత ఉన్నారు, ప్రపోర్షనేట్ తీస్తే తెలుస్తుంది కదా. అది ఎక్కడ వర్కౌట్ చేస్తారు? ఏ గవర్నమెంట్ కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్లు ఏమైపోయిందంటే విధ్వంసకర చర్యలు ఎప్పుడైతున్నాయంటో 5 ఏళ్ళు ఇప్పుడు అది ఏది దాన్ని ఏదైతే ఉందో ఆశయం ఉన్న వాళ్ళు లేరు, ఆశావాదులే వస్తున్నారు. ఇక్కడ రాను ఆశయం ఉన్న వాళ్ళు పోతున్నారు, ఆశావాదులే వస్తున్నారు రాజకీయంలో. ఇక్కడ 5 ఏళ్ళకు ఒకసారి పెద్ద కమర్షియల్ పొలిటిక్స్ ఏదైతే ఉందో పాలిటిక్స్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రజాప్రభుత్వం కానీ కమర్షియలైజ్ అయిపోతుంది. డబ్బుల కోసం కక్కుర్తిపడి ఇక మొత్తానికి విధ్వంసకర చర్యలు అవుతున్నది. అదే ఇక్కడ మనం ఇవాళ లివింగ్ ఏదైతే ఉందో సౌదీ అరేబియా కానీ, ఖతార్ కానీ, తర్వాత ఏది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, కువైట్ కానీ, వాళ్ళు రాచరికంలో మొన్న థాయిలాండ్లో కూడా ప్రైమ్ మినిస్టర్ని పీక్ అవతల వారేశారు కరప్షన్ వల్ల. ఇటువంటి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఉంటే 25 ఏళ్ళు ఇద్దరు విజన్ ఉన్నది అనుకోరి, ఖచ్చితంగా వీళ్ళు భయంలో ఉంటారు. అది లేదైపోయింది. ప్రజాప్రభుత్వం ఏమైపోయిందంటే జైలు ఉన్నోడు, రాజ్యాంగం ఎంత విఫలమైందంటే జైలు ఉన్నోడు నామినేషన్ వస్తుంది, గెలువు వస్తుంది, ప్రమాణ స్వీకారం చేస్తుంది. అదే జైలు ఉన్నోనికి ఓటే రాదు. ఒక రాజకీయ నాయకుడు జైలు ఉన్నోడేమో
కాంటాక్ట్ చేస్తుంది రాజ్యాంగం చూడరు ఎంతది. ఒక ప్రభుత్వ సామాన్యుడు మాత్రం సామాన్యుడు కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగి 24 గంటలు జైల్లో పోతే వాని ఉద్యోగం సస్పెండ్ అయిపోతుంది. ఓకే. ఎంత దారుణం చూడు రాజ్యాంగంలో ఎలాంటి ఇంకా చాలా ఉన్నాయి లొసుకులు చెప్పదలుచుకోండి, ఎందుకంటే ఇక టీవీ ముందట చెప్తా ఉంటారు. ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ లేదు. మొదలు అర్బనైజేషన్ ఒకటి ఏదైతే ఉందో అట్టర్ ఫెయిల్యూర్ ప్లానింగ్ డిపార్ట్మెంట్. ఇక్కడ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్లానింగ్ చేసేటప్పుడు దరిదాపులు ఏదైతే ఉందో గతంలో కలెక్టరే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసేది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కలెక్టర్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేసేది. తర్వాత బీఆర్ఎస్ రాకముందు ఆర్డీఓ చేసేది. బీఆర్ఎస్ వచ్చినాక తహసీల్దార్లకు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్లానింగ్ చేసేటప్పుడు ఆ సర్కమ్స్టాన్సెస్ ఏమున్నది, జియోగ్రఫికల్ ఏరియా ఎట్లా ఉన్నది, లో లయింగ్ ఉందా, ఎత్తుపల్లం ఉందా, సరౌండింగ్ ఏం చెట్లు ఉన్నాయి, ఏం కుంటలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, నదులు ఉన్నాయని చూసేసి కరెక్ట్ ప్రాపర్ ప్లానింగ్ చేసి చేయాలి. ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు. ఇక్కడ ఏదైతే ఉందో ప్లానింగ్ మనం చూస్తున్నాం చూడరు. ఇప్పుడు గుట్టలు కానీ దేవుని గుళ్ళు చూడరు, అన్ని నరసింహస్వామి అన్ని దేవాలయాలు గుట్టల మీదనే ఉన్నాయి. మొత్తము దేవాలయాలను గుట్టల మీద ఎందుకంటే పిచ్చోలే కట్టలే కదా. ఎటువంటి వరదలు వచ్చినా విపత్తులు వచ్చినా ఏమొచ్చినా కానీ అక్కడ సురక్షితంగా ఉండే పద్ధతిలో ఉన్నారు. తర్వాత రెయిన్ వాటర్ ప్యాసేజెస్ బ్లాక్ చేసారు వీళ్ళు. దాని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఏం లేదు. మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఏం లేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఏం లేదు. తర్వాత ఇల్లీగల్ లేఅవుట్స్ ఇవాళ మన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు గలీలకు ఓరాలేదు అంటే మినిమం 33 ఫీట్ ఒక చైన్ ఉండాలి, 33 ఫీట్ విడ్త్ ఉండాలి లేఅవుట్ మామూలు. అదర్ దాన్ మున్సిపల్ ఏరియాలో 40 ఫీట్ మినిమం ఉండాలి అప్రోచింగ్కు. అది ఎక్కడ ఉంది, అది ఎక్కడ లేదు. ఇకపోతే చేంజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో మనం ఎడార్ల దుబాయ్లో కూడా వరదలు వచ్చాయి మొన్న లాస్ట్ ఇయర్. రాజస్థాన్లో ఇప్పుడు బ్రహ్మాండంగా వరద, ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయి పొల్యూషన్ ఎక్కువైపోయి దీని మీద ఏదైతుందో ఏ గవర్నమెంట్ చిత్తశుద్ధి లేదు. 5 ఏళ్ళు కాగానే కథంగా రావడం చదువుకోవడం పోవడం అనేది ఉంటుంది, వస్తామని అన్నది. తర్వాత ఈ ఇష్యూస్ ఏదైతే ఉందో పొలిటిక్స్గా రాజకీయం చేసుకున్నంత మాత్రాన దీంతో ఒరిగేది లేదు, వాళ్ళకి తరిగేది లేదు. ప్రజలు ఏదైతే ఉందో షార్ట్ మెమరీస్ వాళ్ళది. ఇవాళ అది తిట్టినోడు మళ్ళీ రేపైలోనో మర్చిపోతారు. షార్ట్ మెమరీస్ కాబట్టి వీళ్ళు ఎంత చేసుకున్నా కానీ అది ఉండదు. ఏదైతే ఉందో ఇంకా ఇక్కడ అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇచ్చిరన్నారు. ఇచ్చిన దాంట్లో అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కలెక్టర్ కానీ ఇక్కడ కన్సర్న్డ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇక్కడ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ కానీ రిలీఫ్ ఏదైతే ఉందో వీళ్ళు ఇమీడియట్ వీళ్ళు ఏంటంటే ఈ 4 నెలలు ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలి, వర్షాకాలంలో ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సింది వరదల మీద, వర్షపాతం మీద, ఏదైతే వర్షాభావం మీద, చెర్లు కుంటల మీద, రిపేరింగ్ ఏదైతే ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెట్టి చీఫ్ సెక్రటరీ ఈజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. సెక్రటరియట్ అంటారు ఇక్కడ, దాన్ని మంత్రాలయం అనరు, సెక్రటరియట్ అంటారు. కాబట్టి చీఫ్ సెక్రటరీ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది సెక్రటరియట్ ఫర్ ఆల్ 58 డిపార్ట్మెంట్లకు ఆయనే. అక్కడ అది లేకుండా అట్లా పక్క పెట్టేసి లో లయింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసిరా, ఎక్కడ లేదు. ఈ రకంగా ఇవన్నీ మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఏదైతే మెషినరీస్ అట్టర్లీ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కడు అప్ అండ్ డౌన్ కాడికి వచ్చేసారు ఉద్యోగస్తులు. హెడ్ క్వార్టర్ మెయింటెనెన్స్ ఎవరు లేరు వినరా. అక్కడ ఏదైతే కలెక్టర్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సెల్లు, వాడు కలెక్టర్ దొరకడు, ఎవరిని దొరకడు, ఇంట్లో వండుకొని ఏం చేసినా కానీ వాడిని కొట్టినా తన్నినా గుద్దినా వాడు మళ్ళీ అందుబాటులో ఉంటాడు. ఇటువంటి విషయాలు ఏదైతే ఉందో చాలా భయంకరమైన సిచ్యువేషను భవిష్యత్తులో వస్తున్నది. కాబట్టి ఈ ఇష్యూస్ మీద ఇది ఒకటి. రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు అట్లా అన్నారు, అవన్నీ అసందర్భాలు. గతంలో వాళ్ళు ఎవరి ఈపు వాళ్ళకి కనిపించేది, ఎదుటోని ఈపే కనిపిస్తుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ అదే అట్లా అన్నారు ఇట్లా అన్నారు కాదు. ఇక్కడ ఏదైతే ఉందో మనము ప్రతి మనిషి సాయం చేయాలి. అక్కడ ఏదైతే ఉందో వాళ్ళకి పాపం 9 మంది ఆ బ్రిడ్జ్ మీద ఇరుకపోయినప్పుడు అదే కాకపోతే మినిస్టర్స్ కానీ మొదలు అది కలెక్టర్ చొరవ తీసుకోవాలి, పోలీసు వాళ్ళు చొరవ తీసుకొని అదే జేసీబీ మొదలు పంపితే ఈ పంచాయతీ ఉండకపోవు, ఈ ఇష్యూ అన్నది రేజ్ కాకపోవు. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మినిస్టర్లకు ఏమంత ఇది ఉంటుంది, మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు అనుకున్నంత ఇది ఉండదు. కాకపోతే వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళను ఏదైతే ప్రొవోకేట్ చేసి ఆర్గనైజ్ చేసి వాళ్ళకు కూడా పెట్టి చేయాలి. ఇంకొకటి వీళ్ళు పోతే గవర్నమెంట్ షెల్టర్స్ ఎవరు వీళ్ళకి ఇయ్యరు, జిల్లా కలెక్టర్ కదా, కలెక్టర్ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇక్కడ అటర్లీ ఖమ్మంలో ఇవాళ ఉన్న రిలీఫ్ మెజర్స్ అన్నిట్లో కూడా మున్సిపల్ కమిషనరు, కలెక్టరు ఈక్వల్ రెస్పాన్సిబుల్. వాళ్ళ మీద ఇప్పుడు భవిష్యత్తులో ఈ రకంగా రాకుండా ఇంకనైనా జాగ్రత్త పడాలి, రావద్దు. ఇక్కడ ఏదైతే ఉందో గ్లోబల్ ఎన్విరాన్మెంట్లో ఒకటే రోజు దాదాపు 45 నుంచి 50 సెంటీమీటర్ల వర్షం అంటే చాలా భయంకరమైన వర్షం. అదే హైదరాబాద్ ఇటు వస్తే ఇంకా మొత్తం కింద మీద అయిపోతుంది. అందుకోసం హైదరాబాద్లో నిజాం ఆ కాలంలో అన్ని హైదరాబాద్ అంతా లేక్స్ అండ్ రాక్సే అన్ని చెరువులు కుంటలు కొండలు గుట్టలు. దాని మీద ఏదైతే ఉందో 1930-35 జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ చేసిండు ఆ కాలంలో ఆయనే.
ఆయన ఇదే ఓల్డ్ సిటీలో 10 లక్షల జనాభా ఎస్టిమేషన్ల మీద డ్రైనేజ్ సిస్టమ్ రెయిన్ వాటర్ సిస్టమ్ పెట్టారు. పాపులేషన్ పెరుగుతున్నప్పుడు 1980 మాస్టర్ ప్లాన్ వచ్చింది, తర్వాత 85 మాస్టర్ ప్లాన్లు వచ్చింది. దీని ప్రకారం ఇది ఇక్కడ ప్రైవేట్ ప్లేయర్స్ ఏదైతే ఉందో, ప్రైవేట్ మాఫియా కానీ, లేఅవుట్ బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ, వీళ్ళు కక్కుర్తిపడి రోడ్డు విడతల జాగా అదే సేవ్ చేసుకొని అమ్ముకొని డబ్బులు దండుకొని పోవడంలో ఇక్కడ అధికారుల వైఫల్యమే. ఇక్కడ వాళ్ళు పొలిటీషియన్స్ ప్రెషర్ పెట్టినంత పెట్టవచ్చు, కాకపోతే ఇలా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కడు కూడా నిజాయితీ పరంగా పనిచేయాలి. వీళ్ళు ఉద్యోగస్తులు ఇక్కడ వచ్చినాక కూడా ఇలా నేను చెప్తా, పలానా ఒక వ్యక్తి టీఆర్ఎస్ పీరియడ్ నాడు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళు ఉద్యోగస్తులను 3 ఏళ్ళకు ఎక్కువ ఒక జాలు ఉండకూడదు. హైదరాబాద్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా అడ్డా మొత్తం పాతుకొని కూకుండా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తలేరు, పంపుతలేరు. అసోసియేషన్ ఏడున్నారు, చాలామంది ఉన్నారు. రెడీ, మీకు కావాల్సిన లిస్ట్ ఇస్తా. అట్లా ఇక వాళ్ళ తర్వాత మళ్ళీ చెప్తాం కదా. గౌతమ్ ప్రసాద్ గారు, సరే అక్కడ మంత్రులు ఎవరు వెళ్ళలేదు, అధికారులు పోలేదు, ఆదుకోలేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఇవాళ ఎవరైతే పువ్వాడ అజయ్ గారు కానివ్వండి, లేకపోతే హరీష్ రావు గారు, సవితా ఇంద్రారెడ్డి గారు వెళ్తున్న కారు మీద ఎందుకు దాడి జరిగింది, ఎవరు చేశారు? కాంగ్రెస్